హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బుధవారం సాయంత్రం ఆర్ఎఫ్సిలో ఒక మంచి ఈవెంట్ జరిగింది. ఏంటి అంటే కల్కికి సంబంధించి కల్కి క్రియేటివ్ ఈవెంట్ జరిగింది. అందులో క్యూట్ బుజ్జి రోబోని ఇంట్రడ్యూస్ చేశారు. మరి దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. సో కల్కి ఈ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, నాగ్ అశ్విన్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది యాజ్ ఎ డైరెక్టర్ గా కూడా. సో మరి నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో బుజ్జి అనే పేరున్నటువంటి రోబోని, అది కూడా బుజ్జిగానే ఉంది చిన్న సైజ్ లో, సో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికేమో డబ్బింగ్ కీర్తి సురేష్ ఇస్తోంది అని అంటున్నారు. సో దీనికి అప్డేట్స్ ఏంటి? ఎన్ని లాంగ్వేజెస్ లో కీర్తి సురేష్ డబ్బింగ్ ఇస్తున్నారు బుజ్జి రోబోకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కల్కి 2898 AD అనే సినిమా ఒకటి తెలుగులో తయారవుతుంది అంటే నమ్మశక్యం కావట్లే మనకి. అంటే ఒక తెలుగు సినిమా సైన్స్ ఫిక్షన్, గతంలో మనకి ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వచ్చింది ఆదిత్య 369. సో సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ రూపొందించినటువంటి ఆ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా అద్భుతంగా యాక్ట్ చేసి మెప్పించారు. అందులో టైం ట్రావెలింగ్ ఉంటుంది, వెనక్కి వెళ్తారు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి వెళ్తారు. ఆ రోజులో కూడా ఆయన గొప్పగా మెప్పించారు. సో నిజంగా అది ఒక కల్ట్ క్లాసిక్. అది తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా చాలా తక్కువ. సో అంటే ఏజెంట్ సినిమాలు, గూఢచారి సినిమాల్లో కొంచెం ఆ సైన్స్ ఫిక్షన్ ఉంది కానీ, బట్ ఆ సినిమా ఒక బెంచ్ మార్క్ లాంటిది. సో ఇప్పుడు చూస్తే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కల్కి 2898 AD అంటారు. అంటే ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో 2024, అట్లాంటిది 2898వ సంవత్సరం నాడు ఎలా ఉండబోతుంది ప్రపంచం అనేది ఊహించి నాగ్ అశ్విన్ సో తన 3వ సినిమానే ఈ రేంజ్ లో ఒక గ్లోబల్ మూవీగా కల్కిని రూపొందించడం అనేది తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వకారణం అని చెప్పాలి. అందులో ప్రభాస్ చేస్తుండడం, తను తెలుసు మనకి గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి స్టార్, సూపర్ స్టార్. సో అలాగే అమితాబ్ బచ్చన్, సో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. ఆయన ఇప్పటికీ కూడా 50 ఏళ్ల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీని తన నటనతోటి అందరినీ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని తన అభిమానులు చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. అలాగే దీపికా పడుకోన్, తను కూడా హాలీవుడ్ మూవీలో XXX అనే హాలీవుడ్ మూవీలో, యాక్షన్ మూవీలో తను హీరోయిన్, ఒక కీ రోల్ చేశారు. ఆమె ఇందులో హీరోయిన్ గా చేస్తున్నారు. అట్లాగే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని ఉంది. వీటి అన్ని కాకుండా కమల్ హాసన్ విలన్ గా చేస్తుండటం అనేది ఈ సినిమా సంబంధించి ఇంకొక పెద్ద విశేషం. సో కమల్ హాసన్ ప్రభాస్ హీరో అయితే, కమల్ హాసన్ విలన్ అయితే అసలు ఆ సినిమా ఎలా ఉంటుంది అసలు ఊహించడానికి కూడా ఎవరూ సాహసించాల. అట్లాంటిది నాగ్ అశ్విన్ సాహసించాడు అలా ఊహని. సో ప్రభాస్ హీరో, కమల్ హాసన్ విలన్ అనేది. సో అట్లా తను అంటే కల్కి అంటే మనకు తెలుసు విష్ణుమూర్తి 10వ అవతారం. కలి అంటే దుర్మార్గం అనేది తీవ్ర రూపం దాల్చినప్పుడు, ఇక అంటే ధర్మం అనేది 4 పాదాల నడిచే కాలంలో ఒకప్పుడు చెప్పుకున్నాం కృతయుగం అని. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేళ్ళకి 3 పాదాలు అన్నారు. ఆ తర్వాత ద్వాపరయుగంకి వచ్చి 2 పాదాలు అన్నారు. కలియుగం వచ్చేటప్పటికి 1 పాదమే. సో మిగతాదంతా కూడా 3 పాదాలంతా కూడా అన్యాయమే జరుగుతూ ఉంటుంది, అకృత్యాలే జరుగుతూ ఉంటాయి. అలాంటి కలియుగంలో ఉన్నాం. ఇది చివరి దశకు చేరుకున్నప్పుడు కల్కి అవతారం వస్తుందని చెప్పేసి మన పురాణాల్లో చదువుకున్నటువంటి విషయం. సో అట్లా విష్ణుమూర్తి అంశతోటి ఈ సినిమాలో కల్కిగా మనకి ప్రభాస్ కనిపించబోతున్నాడు. సో అతనితో పాటు మరి ఇది 2898వ సంవత్సరం కాబట్టి అంత రోబోల యుగమే ఉంటుంది. సో ఇప్పుడే మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. సో అప్పుడు ఇక రోబోల్లో ప్రాముఖ్యం ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు. ప్రతి పనికి వాటిలే. అలా తన హీరో పక్కన ఉండే అతనికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉండే ఒక బుజ్జి అనే ఒక ఫ్యూచరిస్టిక్ రోబో ఆ క్యారెక్టర్, దాన్ని నిన్న ప్రభాస్ స్వయంగా ఇంట్రొడ్యూస్ చేశాడు ఆ క్యారెక్టర్ ని. ఆ క్యారెక్టర్ కి ఇంకొక విశేషం ఏంటంటే డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేష్ కావటం. సో తెలుగుతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషలో కూడా తను చెప్పింది. మరి కన్నడలో కూడా చెప్పిందో లేదో నాకు ఐడియా లేదు కానీ, బట్ తనే వాయిస్ ఇవ్వటం. మలయాళం తన మాతృభాష మలయాళం. సో అట్లాగే ఈ సినిమా హిందీలో కూడా వస్తుంది, పాన్ ఇండియా రిలీజ్. అట్లాగే ప్రపంచ భాషలో కూడా, ఒక భాష కాదు, 2 భాషలు కాదు,
అనేక భాషల్లో ఈ సినిమా డబ్ అవుతా ఉంది. ఇంగ్లీష్ నుంచి, జపనీస్ నుంచి, ఇంకా అనేక భాషల్లో ఈ సినిమా డబ్ అవుతా ఉంది. అట్లా ఒక నిజమైనటువంటి ఒక గ్లోబల్ ఫిల్మ్ గా ఇది రిలీజ్ కాబోతుంది. మనకు తెలుసు హాలీవుడ్ సినిమా ఈరోజు చాలా ప్రాంతీయ భాషల్లో డబ్ అవుతూ ఎట్ ఎ టైం అక్కడ హాలీవుడ్ లో రిలీజ్ అయిన టైంలో ఇక్కడ కూడా రిలీజ్ అవుతా ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో హాలీవుడ్ కంటే ముందు 1 వీక్ ముందు ఇక్కడ రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లా ఈ సినిమాని అన్ని భాషల్లో అలా రిలీజ్ చేస్తున్నారు. నిన్న అంటే నాగ్ అశ్విన్ ఇప్పుడు ఏ చూసినా కానీ చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు. మనకి ఇక్కడ ఈ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసే ముందే శాన్ డియాగో వెళ్ళి అక్కడ ఆడియన్స్ కి కల్కి పరిచయం చేశారు అక్కడ. సో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వెళ్ళలేదు కానీ కమల్ హాసన్, ప్రభాస్, అట్లాగే వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్, దీపిక వీళ్ళందరూ వెళ్ళారు. సో వాటికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా నిన్న ఆ ఈవెంట్ లో, క్రియేటివ్ ఈవెంట్ లో మనకు చూపించారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఏదైతే నిన్న ఆ ఈవెంట్ లో ఆ బుజ్జిని తీసుకొచ్చిన కార్ ఏదైతే ఉందో ఆ కారుని ఆనంద్ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి టెక్ మహీంద్రా అధినేత అయినటువంటి ఆనంద్ మహీంద్రా దాన్ని ఆయన కంపెనీ తయారు చేసి ఇవ్వటం. సో యాక్చువల్ గా 2 years బ్యాక్ ఆయన సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఈ సినిమాలో చాలా వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ కి మీలాంటి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ సేవలు మాకు అవసరం అని చెప్పేసి నాగ్ అశ్విన్ ట్విట్టర్ లో ఆయన్ని అర్థించిన తర్వాత ఆయన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చేస్తామని అంటాం. నిజంగానే తనకు ఏదైతే నాగ్ అశ్విన్ వాళ్ళని అడిగాడో అదంతా కూడా ఆ టెక్నికల్ సపోర్ట్ ని ఆ వెహికల్స్ కి సంబంధించినటువంటి ఈ సినిమాలో ఉపయోగించినటువంటి వెహికల్స్ కి చాలా వరకు మహీంద్రా కంపెనీ వాళ్లే ఆనంద్ మహీంద్రా సౌజన్యం తోటి తయారైనవే కావటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. సో అట్లా ఈ సినిమా సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి. సో ముందు అంటే సినిమా June 27ని రాబోతుంది. యాక్చువల్ గా May 9న రావాల్సిన సినిమా అది. సో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమోషన్ కి అట్లాగే మిగతా వర్కులు కాస్త టైం కావాలనే ఉద్దేశంతో June 27కి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. సో ఇంకేముంది, ఇంకా ఒక 1 రోజులు. సో 1 రోజులు మనకి కల్కి లాంటి ఒక గొప్ప సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, అది కూడా తెలుగు నుంచి రావటం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం, గర్వించాల్సినటువంటి విషయం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక టాప్ లెవెల్ తీసుకెళ్ళినటువంటి సినిమా బాహుబలి. సో అది డైరెక్టర్ రాజమౌళి, సో అందులో యాక్టర్ ప్రభాస్. ఎంత టాప్ లెవెల్ కిల్లర్ అందరం చూసాము. నెక్స్ట్ అదే లెవెల్ లో వస్తున్నటువంటి సినిమా కల్కి 2898 AD. సో దానికి డైరెక్టర్ గా నాగ్ అశ్విన్, మళ్ళీ సేమ్ యాజ్ ప్రభాసే ఉన్నారు ఇందులో. సో ఎలా అయితే బాహుబలి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై స్థాయికి వెళ్ళిందో, అలానే ఈ కల్కి 2898 AD సినిమాతో కూడా అంతే పై స్థాయికి వెళ్ళాలి, చిరస్థాయిగా నిలిచిపోవాలి. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, ఈవెన్ డైరెక్టర్ 3rd సినిమా ఇది నాగ్ అశ్విన్ కి. సో చూద్దామండి. సో అంటే హైలైట్ గానే నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు. థ్యాంక్ యూ.